హలో హాయ్ ఫ్రెండ్స్. వేడి తగ్గడానికి ఏదో ఒక ప్రయోగం చేస్తున్నా. అది మరి సక్సెస్ అవదో నాకైతే తెలియదు. ఇప్పుడైతే చేస్తున్నా చూడండి. మనమైతే ఒక బాటిల్లో నీళ్ళు అయితే తీసుకున్నాము. నీళ్ళు అయితే తీసుకొని అలాగే దాంట్లోకైతే ఈ సబ్జా గింజలు అంట. సబ్జా గింజలు తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ సబ్జా గింజలు చూడండి. సబ్జా గింజలు అయితే ఈ బాటిల్లో పోస్తున్నా. ఇవి అయితే సబ్జా గింజలు బాటిల్లో పోస్తానే ఉబ్బుతాయి, భయంకరంగా ఉబ్బేస్తాయి. అప్పుడే ఒక 5 నిమిషాలు చాలు. మనకు తగినన్నైతే పోసుకోవాలంట. నాకు తెలీదు, ఎవరో చెప్పారు చేస్తున్న ఈ ప్రయోగాన్ని అయితే. మరి ఎలా ఉంటుందో ఏమో తెలీదు. మనకైతే సరిపోతాయి ఇవి. పోసేసా. దీంట్లోకి మన దగ్గర తేనె ఉంది, కానీ తేనె ఉంది, అలాగే మనకు కావాలంటే బెల్లం ఉంది. నేనైతే తేనె అయితే యూజ్ చేయట్లేదు, బెల్లం అయితే యూజ్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ట్రై చేస్తే తెలుస్తుంది మరి ఎలా ఉంటుందో ఏమో. కోవిడ్లో బెల్లం చూడండి, డబ్బాకి వచ్చేసింది. ఇందో ఈ డబ్బాలో ప్యాకింగ్ గడ్డ అట్టే ఉంది. ఇంకా దీంట్లో నుంచి మనం నేనంటే ముందు ఆల్రెడీ పగలగొట్టుకొని ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే ఇందులో వేసేస్తున్నా. బాగానే ఉంటుంది అనుకుంటున్నా. మరి మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్జా గింజలో బెల్లం వేసుకొని తింటే వేడి అనేది తగ్గుతుందని అంటే నేను ఈ ప్రయోగాన్ని చేస్తున్నా. మీలో ఎవరికైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇది వేడి తగ్గడానికంట. మరి మనకు తగినంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీలో ఎవరైనా ఇలా ట్రై చేసినారా ఎప్పుడైనా సబ్జా గింజలు తెచ్చుకొని? నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. దీంట్లో బెల్లం చూడండి. బెల్లం వేసేసి కొద్దిసేపు బాగా కలబెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఒక 2-3 గంటల తర్వాత తాగుతా. కొన్ని కొన్నిగా తాగుతా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. ఇక్కడ కోవిడ్లో ఎందువల్లంటే ఇప్పుడు వేడి ఎక్కువైపోయింది. వేడి జలుబు అవి బీభత్సంగా చేస్తున్నాయి. అందువల్ల ఇది చేయటం అంతే. సబ్జా గింజల వల్ల వేడి తగ్గుతుంది, సబ్జా గింజలు తాగితే అంటే అందుకోసం చేస్తున్నా. అది పనిగా సబ్జా గింజలు రూపాయి అంటే 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్న సబ్జా గింజలు. బెల్లం ఒక 150 రూపాయలు బెల్లం. ఇది వచ్చేసి 150 రూపాయలు ఫ్రెండ్స్. ½ కిలో లేదు ఇక్కడ. అంటే 400 పులుసు 140 120 రూపాయలు అలా పడుతుంది. ఓకే, నాకైతే సరిపోతుంది బెల్లం. మీకైతే మీకు తగినంత మీరు వేసుకోండి. నాకు తగినంత అయితే నేను వేసేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మరి ఇది ఎలా ఉంటుందో. కొద్దిసేపు మూత పెట్టేసి బాగా కలబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా సబ్జా గింజలు రెడీ అయిపోయినాయి. చూడండి, అయ్యో గింజలు చూడు ఎలా ఉన్నాయి. అప్పుడే ఉబ్బిపోయినాయి. కనిపిస్తున్నాయా? చూడండి, అలా పోసానో లేదో చూడండి ఎలా అయిపోయింది బాటిల్లో. ఓకే ఫ్రెండ్స్.